ఈరోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఏ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా #AI తెలుగును ఉపయోగించి మీకున్న డౌట్ని మెన్షన్ చేయండి. రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్నలు కూడా సెలెక్ట్ చేసి మీ ప్రశ్నకు సమాధానం చెప్తాం. ప్రతి గురువారం కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చేస్తున్నాము. ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకి సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం వీడియో అయితే వస్తుంది. సో గురువారం 5 గంటలకు ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు AI తెలుగు. మీ అందరి సపోర్ట్తో AI తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న AI ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటి ప్రశ్న వెంకటేష్ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ డౌట్ బ్రో, మీరు చెప్పే AI కోర్సులో ML కోర్స్ కూడా ఇంక్లూడింగ్ అవుతుందా? ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్. సో మీరు AI నేర్చుకుంటే ఆటోమేటిక్గా ML సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా మీరు నేర్చుకుంటారు. మనం ఇస్తున్న AI బిగినర్ కోర్స్ ఏదైతే ఉందో అందులో కూడా మీకు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఉదాహరణకి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇటువంటి టాపిక్స్ అనేవి మనకి బిగినర్ కోర్సులో కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఏదైతే మీరు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ పాయింట్స్ మాత్రం మీ బిగినర్ కోర్సులో కూడా కవర్ అవుతాయండి. తర్వాత ప్రశ్న మల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. AI/ML మాస్టర్ చేయడానికి అమెరికాలో ఖర్చు ఎంత అవుతుంది? ఏ యూనివర్సిటీలో బాగుంటాయి? వీటికి ఎలా అప్లై చేయాలి? చాలా మంది ప్రశ్న అయితే అడుగుతున్నారండి. ఇది జస్ట్ ఒక 3 నిమిషాల్లోనో 4 నిమిషాలు చెప్పే సబ్జెక్ట్ కాదు. కనీసం ఒక 10 నిమిషాలు 12 నిమిషాల టాపిక్ అండి. దీనికోసం సెపరేట్గానే రాబోయే రోజుల్లో ఒక వీడియో అనేది చేస్తాం. తర్వాత ప్రశ్న శివ గారు అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్, నెక్స్ట్ నేను ఇంజనీరింగ్ చేస్తా, అయితే AI కోర్స్ లేదా CSE కోర్స్ దేంట్లో ఏది తీసుకోవాలి? ఫస్ట్ మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు కదండి. ఎప్పుడైనా సరే మీకు ఏది ఇంట్రెస్ట్ దాని ఆధారంగానే ఎటువంటి రాబోయే రోజుల్లో బీటెక్లో ఏ బ్రాంచ్ అనేది తీసుకోండి. కాకపోతే మనం ఎక్కువగా ఎవరైనా అడిగితే ఏం చెప్తున్నాం అంటే ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాబట్టి ఇన్ కేస్ మీరు ఏమైనా డొమైన్ పరంగా తీసుకుంటే AI/ML తీసుకోవడం కానీ లేకపోతే డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ తీసుకోమని చెప్పి భవిష్యత్తు ఫ్యూచర్ని ఆధారంగా దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుంది. అలానే ఈ రోజుల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో కంపెనీ వాళ్ళకి కూడా ఆ పర్టికులర్ కంపెనీ హెడ్స్ ఏమని చెప్తున్నారంటే AI సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, AI సంబంధించిన కోచింగ్ తీసుకోమని చెప్పి పర్టికులర్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పైన ఉన్న మేనేజర్లు కూడా చెప్తున్నారు. అందువల్లే ఇప్పటి నుంచి స్టూడెంట్స్ ఎవరైనా తీసుకుంటే కనుక ఫ్యూచర్ AI టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది కాబట్టి AI సంబంధించిన బ్రాంచ్ తీసుకోండి, దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోమని చెప్తున్నాం. అంత మాత్రాన మీరు AI తీసుకుని బట్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీకు ఉపయోగం ఉండదు కదా. సో మీ ఇంట్రెస్ట్ ఏంటో ఫస్ట్ చూసుకోండి. నాకు మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్, నేను దానికి రిలేటెడ్గా చేయగలుగుతాను, లేకపోతే అల్గారిథమ్స్ చేస్తాను, ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే అప్పుడు మీ AIకి వెళ్ళొచ్చు. అలానే మీకు AI మీద ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక మనం ఇప్పటికే AI తెలుగు బిగినర్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. మన సెకండ్ బ్యాచ్ అనేది 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. దానికైనా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ బ్యాచ్ ద్వారా కూడా క్లారిఫై అవుతుంది. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు. AI ఇమేజ్ జనరేషన్ యూజ్ చేసి తెలుగు ట్రెడిషనల్ స్టైల్ ఇమేజెస్ జనరేట్ చేసే టూల్ ఏమైనా ఉందా? ప్లీజ్ చెప్పండి. ఇప్పటికే మన ఛానల్లో పలుసార్లు వీడియో చేయడం జరిగింది. మనకి Bing.com మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ Bing.com ఏదైతే వెబ్సైట్ ఉందో దీంట్లో మనకి DALL-E3 యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దీన్ని Bing.com ద్వారా మనం ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్ ఇమేజెస్ కూడా జనరేట్ చేయవచ్చు. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఎలాగైతే ఇస్తారో మీరు ఇచ్చే ఇన్పుట్ ప్రాంప్ట్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్ ప్రకారంగా మీరు ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మీరు అడిగినట్టు ఇమేజ్ జనరేషన్ Bing.com AI టూల్ ద్వారా మీరు ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిన ఫొటోస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రశ్న సాత్విక్ కొటారు గారు అడిగారు. వాట్ ఈస్ జనరేటివ్ AI? విల్ ChatGPT ఆర్ Bing ఆర్ Bard బికమ్ పెయిడ్ ఇన్ ఫ్యూచర్? మూడోది విల్ Gemini Ultra ఎవర్ రిలీజ్? సో నేను వెనక నుంచి చెప్తాను మీకు. Gemini Ultra ఏదైతే మీరు అడిగారో ఆల్రెడీ అనౌన్స్ చేశారు గూగుల్ కంపెనీ వాళ్ళు. రాబోయే 2-3 వారాల్లో ఈ Gemini సంబంధించిన అల్ట్రా అనేది రిలీజ్ అవుతుందని కంపెనీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే గూగుల్ బార్డ్ ఏఐని యూజ్ చేస్తున్నారో ఆ పేరుని మార్చి జెమినీ ఏఐ కింద కూడా మార్చబోతున్నారండి. ఇక తర్వాత ప్రశ్న, రాబోయే రోజుల్లో చాట్‌జీపీటీ కానీ బింగ్ ఏఐ టూల్స్ ఏదైతే ఉన్నాయో అది పెయిడ్ కింద మారిపోతాయంటే మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే మీరు చాట్‌జీపీటీకి సంబంధించిన పెయిడ్ వర్షన్ కూడా ఉంది. చాట్‌జీపీటీ 4.0 వర్షన్ యూజ్ చేయాలంటే. అలానే మన ప్రీవియస్ వీడియోలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక చాట్‌జీపీటీని రన్ చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు అని చెప్పి. సో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని రేపొద్దున లాభాల్లోకి తీసుకురావాలంటే ఇనీషియల్గా జియో ఫ్యాక్టరీ ఎవరైనా కూడా యూజ్ చేస్తారండి. ప్రజలకి అలవాటు చేయాలి ఫ్రీ అనేది. కొన్ని టూల్స్ని అలవాటు చేసిన తర్వాత మెల్లగా ₹1, ₹2, తర్వాత ₹20, ₹30, ₹100 ఇలా పెట్టిన తర్వాత ఖచ్చితంగా కొంటారు. అలాగే ఈ ఏఐ టూల్స్ ఏదైనా కూడా ఇనీషియల్గా ప్రజలకి అలవాటు పడడం కోసమే ఉచితంగా ఇస్తారు, తర్వాత మనీ అనేది ఛార్జ్ చేస్తారు. ఇక ఫస్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ అని అడిగారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఒక ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్కి ఎగ్జిస్టింగ్గా లేని విషయాల్ని క్రియేట్ చేయగలిగితే దాన్ని జనరేటివ్ ఏఐ అంటారు. చాట్‌జీపీటీకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. చాట్‌జీపీటీలో మీరు ఏదైతే ఒక ప్రశ్న అడిగితే ఎగ్జిస్టింగ్గా నెట్లో లేని సమాచారాన్ని కూడా అది అన్సూపర్వైజ్ లెర్నింగ్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతుంది. దీన్నే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఈవెన్ మనకి ఇమేజ్ జనరేషన్ కూడా ఒక ప్రాంప్ట్ ఇస్తాం ఒక పర్టికులర్ ఇమేజ్ జనరేట్ చేయమని, బట్ ఆ ఇమేజ్ ఇంటర్నెట్లో ఎక్కడ ఉండదు, కానీ మనకి ఎలా జనరేట్ చేస్తుందంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. తర్వాత ప్రశ్న, అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు, ఎంసీఏ విత్ ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ ఆర్ ఎంఎస్సి ఏఐఎంఎల్ విచ్ ఈస్ బెటర్ అకార్డింగ్ టు కరెంట్ సిచ్యువేషన్. దీనికి నేనైతే కొంచెం ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటానండి. మరింత టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సమాధానం చెప్తాను. తర్వాత ప్రశ్న, ఆదిత్య కృష్ణ గారు అడుగుతున్నారు, ఇప్పుడు ఏఐఎంఎల్ ఇంకా ప్రాంప్ట్ ఇంజనీర్కి జాబ్ అసిస్టెన్స్ ఇస్తారా? ఫస్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో ఈ బిగినర్ కోర్స్ అనేది బేసిక్ కోర్స్ అండి, ₹5,000 పెట్టిన కోర్సు. ఇక్కడ ఈ పర్టికులర్ కోర్సులు ఎవరు కూడా జాబ్ అసిస్టెన్స్ అనేది ఇవ్వలేరండి. కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఒక బిగినర్ కోర్స్ అనేది ఒక ₹15,000, ₹20,000 ఉంది. బట్ మన కాన్సెప్ట్ ఏంటంటే తెలుగులో అందరికీ ప్రధానంగా విద్యార్థులకు కానీ కొత్తగా ఏఐ నేర్చుకునే వాళ్ళకి ఒక ఇంటర్మీడియట్ చదువుకునే కుర్రాడి నుంచి సీనియర్ సిటిజన్ వరకు అందరికీ కూడా ఏఐ అర్థం కావాలనే ఉద్దేశంతో ఇంత తక్కువకి మనం బిగినర్ కోర్స్ అనేది ఇచ్చాం. అందులో అనేది ఈ జాబ్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం అనేది అసాధ్యం అండి. ఇక రెండోది, మీరు అన్నట్టుగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే రేపొద్దున్న మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి కదా. అందువల్ల మనకి బిగినర్ కోర్స్ అనమాట. సో అసలు ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోగలిగితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా ఈజీగా చేయగలుగుతారు. తర్వాత ప్రశ్న, శేఖర్ గారు అడుగుతున్నారు, ఫ్యాక్స్ ఛానల్ వాళ్ళ కోసం కంటెంట్ ఎలా సెర్చ్ చేయాలో ఒక వీడియో చేయండి, ఏఐ టూల్స్ చెప్పండి అండ్ ఫ్యాక్స్ కంటెంట్ సెర్చ్ చేయడానికి 10 ఏఐ టూల్స్ చెప్పండి. మనం ఇప్పటికే స్పెషల్గా ఏఐ టూల్స్ తెలుగు అని ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. ఎవరికైతే లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కావాలనుకుంటున్నారో ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు అడిగినట్టుగానే ఫ్యాక్స్ కోసం ఏమైనా ఏఐ టూల్స్ ఉన్నాయనేది ఆ వీడియో కూడా మనం ఖచ్చితంగా మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లో రాబోయే వీడియోలు అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. ఇంకొకటి, ఫ్యాక్స్ కోసం అంటే మీరు ఆల్రెడీ చాట్‌జీపీటీని యూజ్ చేసినా మీకు కొన్ని ఫ్యాక్స్ అనేవి వస్తాయండి. దాన్ని కూడా చిన్న ఫ్యాక్స్ వీడియోస్ చేసుకోవడానికి చాట్‌జీపీటీ వంటి టూల్స్ లేకపోతే బార్డ్ ఏఐ వంటి టూల్స్ యూజ్ చేసినా మీకు ఫ్యాక్స్ అనేవి లభిస్తాయి. ఇక చివరి ప్రశ్న, నేను పేరు మెన్షన్ చేయలేదు, హౌ డస్ ఏఐ వర్క్ అండ్ వాట్ డస్ ఇట్, హౌ ఏఐ is made and what is difference from normal software and programming code, what we can make from AI and how they use in future. మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు, మనకి ప్రతి ప్రశ్నకి కూడా మన సమాధానం మన ఏఐ తెలుగు ఛానలే. మనం ప్రతిరోజు కూడా లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ అనేవి ఇస్తున్నాం. సో మీరు రోజు కనుక మన ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం మన ఛానల్లో చెప్తున్నాం. ఇన్ కేస్ మీరు ప్రతిరోజు నేను ఇన్ని వీడియోలు ఫాలో అవ్వలేకపోతున్నాను, జస్ట్ ఒక కొంత టైం కేటాయించి నాకు అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే దానికోసం మనం బిగినర్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ₹5,000 ఈ కోర్సులో మీకు ఫిబ్రవరి 19వ సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మీరు జాయిన్ అయినా కూడా మీకు ఏదైతే మీరు అడుగుతున్న డౌట్స్ అన్నిటికీ కూడా సమాధానం అనేది లభిస్తుంది. ఇవి ఏఐ సంబంధించి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అండి. మీకు కూడా ఏఐ టెక్నాలజీ మీద ఎటువంటి డౌట్ ఉన్నా #AI తెలుగును ఉపయోగించి మీకున్న డౌట్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. వచ్చే గురువారం రోజు మీరు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్తాం. ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
Baby, you'll get